హాయ్ ఆల్. మనమైతే ఇప్పుడు బ్లౌజ్‌ది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూద్దామండి. క్లాత్‌ను చివరి అడ్జస్ట్‌కి నేను ఒక పావించు మార్జిన్‌తో లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ చూసుకోవాలండి. లెంత్ దగ్గర ఒక మార్జిన్ అయితే చేసుకున్నానండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మదండి, కస్టమర్‌ది కాదు. పావించు ఎక్స్ట్రా మళ్ళీ ఒక మార్క్ చేసుకొని డ్రా చేసుకున్నానండి. తర్వాత షోల్డర్స్ రెండిటిని సేమ్ స్టిచ్ దగ్గర పట్టుకుంటే మనకి నెక్ మిడిల్ అనేది నడుము దగ్గర పట్టి అనేది వస్తుందండి. అక్కడికి మార్క్ చేసుకున్నాను. కొంచెం మీదికి అయిందని చెప్పింది గల్ అనేది, అందుకని చెప్పేసి కొంచెం కిందికి పెడుతున్నాను. 1 ఇంచ్ కిందికి తీసుకున్నాను. స్టిచ్చింగ్కు ఒక పావించు ఎక్స్ట్రానే ఉంచుకున్నాను. అలా మనకి నెక్ అనేది అలా ప్లేస్ చేసుకోవడానికి మిడిల్లో మార్క్ పెట్టుకున్నాక ఈజీగా అర్థమైపోతుంది సేమ్ వచ్చిందా లేదా అనేది. సేమ్ యాజ్ కూడా నెక్ దగ్గర స్టిచ్ కూడా ఒక పావించుకి ఎక్స్ట్రా డాట్ అనేది పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి మనం నడుము విడత చూసుకోవాలి. చూసుకొని ఏ బ్లౌజ్ కన్నా సరే అండి, నడుము విడత అలా చూసుకొని పెట్టుకొని ఎగ్జాక్ట్ మార్క్ అనేది చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటే కట్ చేసి కోసం సరిపోతుంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా మనకి వెనకాల నడుము దగ్గర టాకాలు వేస్తాం కదండి, దానికోసం అన్నమాట. ఇది మా అమ్మ చెప్పాను కదండి, కొంచెం మన అమ్మమ్మ వాళ్ళది నెక్స్ కొంచెం మీ పైకే వేసుకుంటారు మా అమ్మమ్మ వాళ్ళైతే. అలాగే కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మనం షోల్డర్ విడ్త్ ఎంత ఉందో టేప్తో కూడా చూసుకోవచ్చండి. స్టిచ్చింగ్తో సహా 3 ఇంచెస్ ఉందండి నాకైతే. ఇది చిన్న సైజేనండి, 27 26 ఉందండి నడుము విడ్త్ వచ్చేసి, అంతే. తర్వాత వచ్చేసి మనం చంక రౌండ్ తీసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్నాను స్టిచ్ దగ్గర. నేను ఎగ్జాక్ట్గా నాకు కింద ఎలా అయితే వచ్చిందో పైన కూడా అలాగే వచ్చింది. మనకి డౌట్గా ఉంటే ఎలా తీసుకోవాలని డౌట్గా ఉంటే నడుము విడ్త్ అంతా ఒకసారి టేప్తో కొలుచుకుంటే 30కి బిలో ఉంటే 5 ఇంచెస్ 5.5 అలా తీసుకోండి. 30కి ఎబోవ్ ఉంటే మాత్రం 6 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఖర్చుతో కలిపి స్టిచ్చెస్ వేస్తాం కదా, దాంతో కలిపి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి స్టిచ్చెస్ కూడా సరిపోతుందన్నమాట. అలాగైతే లైన్స్ డ్రా చేసుకోవాలండి. నెక్ విడ్త్, లెంత్, షోల్డర్ విడ్త్, చంక, ఆర్మోల్ రౌండ్ తీసుకున్న తర్వాత లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనం నెక్ రౌండ్ తీసుకోవాలండి. ఒక 1 ఇంచు మార్క్ చేసుకొని నెక్కు రౌండ్ చేయించుకుంటే సరిపోతుందండి. పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి, సింపుల్ అండి. నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే సాదా బ్లౌజు చూస్తున్నారు కదా. చంక రౌండ్ దగ్గర వచ్చేసి కూడా 1 ఇంచు తీసుకుంటే సరిపోతుందండి. లోతు అక్కడ తీసుకొని దాన్ని మనం రౌండ్ చేయించుకుంటే సరిపోతుంది. మనకు అంతగా తెలియకపోతే పైనుంచి ఇటు 3 ఇంచెస్, మళ్ళీ చంక రౌండ్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని చక్కగా మనం రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చండి చంకకి. అంతేనండి బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది. ఆ మిడిల్లో మనకి టాకా వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్కును హార్మ్ హోల్ సైడ్ లైన్స్ అక్కడ అలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంటుంది బ్యాక్ పార్ట్. మిడిల్లో టక్స్ పెట్టడం కోసం మనకి ఈజీగా అర్థం అవడం కోసం షోల్డర్స్ని ఫోల్డ్ చేస్తే మనకి అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి టక్స్ అనేవి ఎక్కడ స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అర్థమైపోతుందండి. అక్కడ ఒక కట్ పెట్టుకుంటే ఈజీగా చాలన్నమాట. ఆ మిగిలిన పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అన్నీ తీసుకోవాలి. బ్లౌజ్కి ఇటు చివరి వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, బ్లౌజ్కి మళ్ళీ అటు చివరి వచ్చేసి హ్యాండ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే మనకి సరిపడా క్లాత్ ఉంటేనేమో మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఓకేనండి. మనకి క్లాత్ సరిపోదు అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు కొంచెం వెనక్కి జరుపుకుంటే క్లాత్ని 1 సైడ్ మాత్రమే ఒక పెద్ద క్లాత్ అనేది మనం అటాచ్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారా, అలా నాకు అయితే క్లాత్ అవైలబుల్గానే ఉందండి, అందుకని చెప్పేసి నేను మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి కొలతకి ఏదైతే ఇచ్చారో ఆది బ్లౌజ్ అనేది దాన్ని రివర్స్లో తీసుకొని, నాకైతే హ్యాండ్ వచ్చేసి కొంచెం పైకి ఉంది అన్నారు.
అందుకని చెప్పేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారని చెప్పి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందండి. అండ్ క్లాత్ అడ్జస్ట్ కూడా మనకి ఈవెన్గా ఉందా లేదా చూసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మళ్ళీ 1 ఇంచ్ వచ్చేసేమో హెమ్మింగ్కి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను అన్నమాట. మనకి చేస్తాం కదా హెమ్మింగ్ కుట్టాక దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఫోల్డ్ చేయడం కోసం అన్నమాట. మొత్తం వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట నేను. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ లెంత్ చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ తీసుకున్న తర్వాత ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది స్టిచ్ కోసం అన్నమాట అండి. అది అలా లెంత్కి డ్రా చేసుకోవాలండి. లెంత్ డ్రా చేసుకున్న తర్వాత విడ్త్ చూసుకోవాలి. విడ్త్ ఎంత ఉందో అంత. మన దగ్గర ఆది బ్లౌజ్ లేకపోయినా సరే అండి, టేప్తో మనం హ్యాండ్ కొలత తీసుకుంటే అందులో వచ్చిందాన్ని హాఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. 30 ఎబో ఉన్న వాళ్ళకి 3.5 హ్యాండ్ డౌన్ తీసుకొని అలా మనం కర్వ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనకి మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ నుండి మనం ఆ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు ఇలా లోతు తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నాకు అక్కడ చంక పీలికలు అనేవి కొంచెం ఒక 1 ఇంచ్ అంతేనండి పడుతున్నాయి అన్నమాట. మనం అలా ఫోల్డ్ చేసి కుడతామన్నమాట హెమ్మింగ్ కోసం. చాలా సింపుల్గా ఉంటుందండి సాదా బ్లౌజ్ కటింగ్. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మనం హ్యాండ్ లెంత్ తక్కువ ఉందని చెప్పారు కదా, మనమైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట. యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే మన చంక పిలికలు పడుతున్నాయి కదా, మనం ఆ క్లాత్నే అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. సపరేట్ క్లాత్ ఏం అవసరం ఉండదు. మిడిల్లో ఒక టక్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్కు అటాచ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ లోతు కూడా తీసుకోవాలండి 1 సైడు. అది స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఈ మిగిలిన పార్ట్లో మనం ఫ్రంట్ పార్ట్కి అనేది తీసుకోవాలన్నమాట. మన క్లాత్ ఎక్కడైతే అడ్జస్టబుల్గా ఉంటుందో చూసుకొని ఫ్రంట్ పార్ట్ని అక్కడ పెట్టుకొని డ్రా చేసుకోవాలన్నమాట. మిగిలిందంతా మనకి వేరే వేరే పార్ట్స్ కోసం యూజ్ చేస్తామండి. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ తీయగా మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది ప్లేట్ చేసుకొని యాజ్ టీజ్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లాత్ ఎక్కడ అడ్జస్టబుల్గా ఉండి మనకు మిగిలిన పీసెస్ అనేవి అన్నీ రావాలన్నమాట. షేప్ బెల్ట్స్ రావాలి, నెక్ పీసెస్ రావాలి, నడుం పీస్ రావాలి, అండ్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వీటన్నిటికీ క్లాత్ అవైలబుల్గా చూసుకొని ఒక సైడ్కి క్రాస్లా మనం బ్యాక్ పార్ట్ అనేది ప్లేట్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో పెట్టుకోవాలి, సాదా కటింగ్ అయితే యాజ్ టీజ్గా సమానంగా పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని మనం ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి ఒక కింది సైడ్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. నడుం సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు పావు ఇంచు చాలండి పైకి మార్జిన్ చేసుకొని మంచిగా నీట్గా షేప్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్ కూడా వచ్చేసి 6 ఇంచెస్కే మార్క్ చేసుకోండి. ఎక్కువ తెగినా కూడా ఫ్రంట్ సైడ్ బాగోదన్నమాట. మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చంక వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని మార్జిన్ చేసుకోవాలి. ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. మనం డ్రా చేసుకున్న దాన్ని యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్కి ప్లేస్ అనేది చేసుకోవాలండి. ఆ 2 ఇంచెస్కి మనం షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తామన్నమాట. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్పై ప్లేస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే.